హలో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మటన్ హలీం. నేను ఈరోజు 2 కిలో ఆఫ్ మటన్ తీసుకున్నా. సో దానికోసం 500 గ్రామ్స్ ఆఫ్ గోధుమ రవ్వ అనమాట. ఈ గోధుమ రవ్వ హలీం కోసం సపరేట్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అండ్ బాస్మతి రైస్. ఇవి వచ్చేసి 1:2 క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఎలా అంటే కందిపప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే బాస్మతి రైస్ అండ్ మినప్పప్పు 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట. సో 2 కిలో ఆఫ్ మటన్ కోసం వచ్చేసి నేను కందిపప్పు అండ్ శనగపప్పు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అండ్ మినప్పప్పు వచ్చేసి 8 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ టేబుల్ స్పూన్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇవన్నీ మంచిగా కడిగేసి తర్వాత 15 బాదం వేసేసుకొని నేను నానబెట్టుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే మినిమం 4 అవర్స్ అన్నా మంచిగా నానబెట్టాలన్నమాట. 4 అవర్స్ అన్నా అట్లీస్ట్ నానాలి. 4 to 6 అవర్స్ దీని నానే పీరియడ్ అనమాట. సో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం మటన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో మటన్ చేసుకోవాలి ఫస్ట్. హలీం కోసం మటన్ ఉడకబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. సో దానికోసం నేను కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ అయితే మనకి తొందరగా మటన్ ఉడికిపోతుంది కాబట్టి. సో నేను ఫస్ట్ 150 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అండ్ 150 గ్రామ్స్ ఆఫ్ నూనె అండ్ నెయ్యి 2 తీసుకున్నాను అనమాట. సో నూనె నెయ్యితో పాటు మనకు మటన్లో కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో 150 గ్రామ్స్ అనేది సరిపోతుంది. సో నూనె నెయ్యి మంచిగా వేడైన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ వచ్చేసి పొడవుగా స్లిట్ చేసుకున్నాం అనమాట. నేను ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా స్లిట్ చేసుకున్నా కొంచెం పెద్దగా ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇవి మంచిగా ఉడికిపోయి మనము గ్రైండర్లో వేసేస్తాం కాబట్టి ఏం ఇష్యూ ఉండదు. సన్నగా ఉండాలని రూల్ ఏం లేదు. సో కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఫైన్ అనమాట. సో నేను దీనికోసం 2 కిలోస్ మటన్ కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము స్పైసెస్ యాడ్ చేసుకుంటాం ఇందులో. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. సో మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో ఈ టైంలో మనము స్పైసెస్ ఏమేమి తీసుకున్నామంటే చెక్క, లవంగం, సాజీరా, నల్ల మిరియాలు అండ్ టేల్ బ్లాక్ పెప్పర్ అనమాట. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సేమ్ నల్ల మిరియాల్లాగే ఉంటుంది, కాకపోతే దీనికి తోకొచ్చిన దానిలాగా ఉంటుంది అనమాట. తోకొచ్చిన నల్ల మిరియాలు. తెలుగులో ఈ పేరే ఉంటుందేమో, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీంట్లో మెయిన్ వచ్చేసి టేల్ బ్లాక్ పెప్పరే మంచిగా టేస్ట్ ఇస్తుంది అనమాట హలీంకి. మిగతా అన్ని స్పైసెస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, బట్ ఈ టేల్ బ్లాక్ పెప్పర్ అనేది హలీంలో స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. హోమ్మేడ్ ఇన్ ద సెన్స్ మనకు బయట దొరికే దాంట్లో ఓన్లీ వెల్లుల్లి అండ్ అల్లం ఉంటుంది. సో ఇంట్లో మేము చేసుకునే దాంట్లో అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. సో ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం 2 కిలోస్ మటన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్ కొట్టిచ్చేస్తారు, ఎందుకంటే ఇది ఉడికిపోయి గ్రైండ్ అయిపోతుంది కాబట్టి నో ఇష్యూ. సో ఇంత పెద్ద పీసెస్ తీసుకున్నాము. సో దీంట్లో కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ కూడా యాడ్ ఆన్ టేస్ట్ ఇస్తుంది అనమాట హలీంకి. బోన్స్ కూడా ఉంటాయి. బోన్స్ కూడా హలీంలో బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఆయిల్లో వేసేసుకుందాం అనమాట. ఫ్రై చేసుకోవాలి మటన్ మొత్తం తీసుకొని. సో ఇంత పెద్ద పీసెస్ అయినా కూడా మనం చాలాసేపు ఉడకబెడతాం కాబట్టి ఏం ఇష్యూ ఉండదు. ఎవరైనా మటన్ తినని వాళ్ళు ఉంటే హలీంలో మాత్రం మటన్ నచ్చుతుంది. నేను కూడా మటన్ పెద్దగా తినను, బట్ నాకు చికెన్ హలీం కన్నా మటన్ హలీం చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ పసుపు వేసేసుకున్నాము. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను అనమాట.
ఆయిల్‌లో మినిమమ్ 3-4 మినిట్స్ అన్నా ఫ్రై అవ్వాలి మటన్. అప్పుడే దానిపైన ఒక లేయర్ ఫార్మ్ అవుతుందనమాట. ఆయిల్ ఎప్పుడైతే ఫ్రై అయినప్పుడు. సో, ఇలా ఉప్పు, పసుపు ఏసుకున్న తర్వాత కారం ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్స్ కారం ఏసుకున్నాము. కారం ఎక్కువనే కారం కొంచెం ఇది స్పైస్‌గానే ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మళ్ళీ మనం ఇందులో మిర్చి యాడ్ చేస్తాము. చూడండి ఈ స్పూన్‌తో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాము. 1½ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ మిర్చి కూడా ఏస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర ఎందుకు చిన్నగా చాప్ చేయలేదని అనుకోకండి. ఇది ఆల్రెడీ గ్రైండ్ అయిపోతుంది కదా అని చెప్పేసి హాఫ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా అనుకోండి. నెక్స్ట్ ఒక 10-12 మిర్చి తీసుకున్నాము. ఎందుకంటే మనం కారం పొడి కూడా వేసాం కాబట్టి స్పైస్ లెవెల్ని చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒకవేళ మిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. సో మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి కారము మిర్చి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్లిట్ ఇచ్చి చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట మిర్చి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కొంతసేపు మగ్గిన తర్వాత ఇందులో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాము. ఇది కూడా ఒక 1 మినిట్ అలా పచ్చివాసన పోయేలా కలుపుకొని నెక్స్ట్ మనం పెరుగు యాడ్ చేసేసుకుంటాము. ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. సో పెరుగంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకొని మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో పెరుగు చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో. సో నేను దీనికి 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 200-250 ml. ఇలా ముక్కలు తేలేలాగా వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వద్దు, ఎందుకంటే మనకి మటన్లోంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ తక్కువే వేసుకుందాము. వాటర్ తక్కువ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ముక్క తేలేంత వరకు వాటర్ వేసుకోండి. చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో మనం విజిల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్ సిమ్లో పెట్టి 30-40 మినిట్స్ కుక్ చేయాలి. కంప్లీట్ సిమ్లో 30-40 మినిట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మటన్ అనేది కంప్లీట్గా మెత్తగా ఉడికిపోవాలి. ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం పీసెస్ అన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట. కాస్త చల్లగా అయిన తర్వాత పీసెస్ అన్నీ ఫ్లెష్ అంతా ఒక సైడ్, బోన్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట. బోన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని మనం లాస్ట్లో హలీంలో యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇలా బోన్స్ పక్కన, ఫ్లెష్ పక్కన పెట్టుకోవాలి. సో ఈ మళ్ళీ తీసి పెట్టుకున్న బోన్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఫ్లెష్ మొత్తం మళ్ళీ కుక్కర్లో వేసేసుకోవాలి. వాటర్ కూడా మనం సపరేట్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మటన్ ఉడికిన నీళ్ళు కొన్ని గార్నిష్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పక్కన పెట్టుకొని ఒక 1/4 క్వాంటిటీ పక్కన పెట్టుకొని, 1/4 కన్నా తక్కువే ఉండొచ్చు, కొంచెం పక్కన పెట్టుకొని మళ్ళీ మనము మిగిలిన నీళ్ళు ఈ మటన్లోనే పోసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాము. ఈ ఫ్లెష్ అనమాట, ఓన్లీ ఫ్లెష్ ఇది వితౌట్ బోన్స్. ఇదంతా మళ్ళీ మనము ఈ వాటర్ కొంచెం వేసేసి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట గార్నిష్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇందులో మనం 250 ml ఆఫ్ 500 ml ఆఫ్ వాటర్ వేసేసుకుంటాము. ఎందుకంటే మనం నానబెట్టిన వాటర్ అని పక్కన పోసేస్తాం కాబట్టి 500 ml ఆఫ్ వాటర్ వేసేసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకున్న రవ్వ, ఇంకా బాదం పప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, బాస్మతి రైస్ ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసేసుకొని ఇందులో మనము కొంచెం హాఫ్ ఆఫ్ ద మటన్ ఉడికిన వాటర్, 500 ml ఆఫ్ వాటర్ అండ్ ఈ క్వాంటిటీ నానబెట్టుకున్న క్వాంటిటీ మొత్తం ఇందులో వేసేసుకొని సాల్ట్, కారం అవి చెక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసేసుకొని మనం టేస్ట్ చూసుకొని ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. మనం సాల్ట్ ఓన్లీ మటన్లోనే వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసాము. చెక్ చేసుకొని మీకు సరిపడా వేసుకోవచ్చు ఉప్పు, కారం అది.
నెక్స్ట్ విజిల్ పెట్టేసాము. సేమ్ ఇది కూడా ఏంటి అంటే కంప్లీట్ హై ఫ్లేమ్‌లో 1 విజిల్ రావాలి. నెక్స్ట్ కంప్లీట్ సిమ్‌లో 15 మినిట్స్ ఉడకబెట్టాలి. సో, హై ఫ్లేమ్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ సిమ్‌లో ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు వదిలేసి ఓపెన్ చేసుకోవాలి. చూడండి మంచిగా ఉడికిపోయింది. మంచిగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యే గ్యాప్‌లో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసాను. హలీంలో ఆనియన్సే కదండీ మెయిన్ టేస్ట్. సో, అది చల్లగా అయ్యే గ్యాప్‌లో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. వీడియో తీయడం మిస్ అయింది. సో, ఆనియన్స్ వచ్చేసి హలీంలో మంచి టేస్ట్ ఇస్తాయి. సో, మనం ఉడకబెట్టుకున్న క్వాంటిటీ చల్లారిన తర్వాత మొత్తం ఇలా గ్రైండర్‌లో ఏసేసుకోవాలి. 2 కిలో క్వాంటిటీ కాబట్టి నేను కొంచెం ఎక్కువే ఉంది, ఎనపడం కష్టం కదా అని చెప్పేసి గ్రైండర్‌లో ఏసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా రోజ్ పెటల్స్ ఇవి ఫ్లేవర్ అండ్ కలర్ యాడ్ చేస్తాయన్నమాట. బావుంటుంది హలీంలో. నెక్స్ట్ ఇలా పెద్ద గిన్నెలో తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఒక 15-20 మినిట్స్ ఉడికించాలన్నమాట. ఇట్లా తీసుకున్న క్వాంటిటీని. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం ఉప్పు, కారం అవి చెక్ చేసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ పిండేసుకొని ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే లేట్. నెక్స్ట్ ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మటన్ ఉడికిన వాటర్. నేను చెప్పాను కదా కొంచెం పక్కన తీసి పెట్టుకుంటామని చెప్పి. ఇలా గార్నిష్ కోసం పెట్టుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని టేస్ట్ చేయాలి. కొంచెం కొత్తిమీర. మన యమ్మీ మటన్ హలీం రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? మటన్‌లో పీసెస్ నచ్చవు కానీ హలీం మాత్రం నాకు చాలా నచ్చుతుంది. అదెందుకో మరి తెలీదు. నాకు చికెన్ హలీం కన్నా కూడా మటన్ హలీం బాగా నచ్చింది. ఇది మా ఫ్రెండ్ నా కోసమని చేసి పెట్టిందనమాట. చూడండి యమ్మీ టేస్టీ హలీం, మటన్ హలీం రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్.